జై శ్రీరామ్. శ్రీ గురు సత్సంగంలో రామనామ జపం ధ్యానం ప్రధానమైన సాధన అని ఇంతకుముందు మనం చెప్పి ఉన్నాం. ఇంకొకటి ఏమిటంటే రామకోటి రాయడం కూడా మనది ఒక సాధన. మనం చాలా పుస్తకాలు ప్రింట్ చేయించాం, చాలా పెద్దగా ఉంటాయి మన పుస్తకాలు, ఎటువంటి ఇబ్బంది లేకుండా ఫ్రీగా రాసే విధంగా పెద్ద పెద్ద పుస్తకాలు అచ్చేయించాం. ఇవన్నీ కూడా మన సభ్యులకు రాసే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాలో సుమారుగా 40 పుస్తకాలు వాళ్ళు రాశారు. రామకోటి పుస్తకం అంటే 40 లక్షల రామనామ లేఖనం జరిగింది. ఒక పుస్తకం 1,00,000. ఈ 40 మంది పేర్ల మీద నామగోత్రాలతో అర్చన చేయించడం జరిగింది. తదనంతరం మా వీడియో మీకు ఇక్కడ చూపిస్తాం. ముఖ్య గమనిక ఏంటంటే ఆ రామకోటి పుస్తకాలు రాసిన వాళ్ళకి మనవి ఏమిటంటే, మీరు చాలా సంతోషం, రామకోటి పుస్తకం 1,00,000 లేఖనం చేశారు, మీ నామగోత్రాల మీద అర్చన చేయించాం. మేము ఇంతవరకు మా సత్సంగ సభ్యులు అందరూ కలిసి సుమారు 12 కోట్ల రామనామ జపం చేయడం జరిగింది. మీరు శ్రీరామ అని ఒకసారి రాసేటప్పుడు శ్రీరామ రామ రామ అని కానీ, శ్రీరామ జయ రామ జయ జయ రామ అని కానీ మనసులో స్మరిస్తూ ఒకసారి శ్రీరామ అని రాయమని అందులో చెప్పడం జరిగింది. కాబట్టి అదేవిధంగా మీరు రాసి ఉండవచ్చు. కాబట్టి ఒకసారి రామ అన్నప్పుడు రాసినప్పుడు 3 సార్లు రామనామ స్మరణ అయింది. కాబట్టి మేము ఆ లెక్కని మేము సత్సంగంలో రికార్డ్ చేసుకుంటాం. మీరు 1,00,000 సార్లు రామనామ లేఖనం చేస్తే 3 లక్షల సార్లు జపం చేసినట్టు, స్మరణ చేసినట్టు మేము కౌంట్ చేసుకుంటాం, మేము రాసుకుంటాం. ఇప్పటికి 12 కోట్లు అని చెప్పాం కదా, ఇప్పుడు 40 లక్షలు అంటే 1,20,00,000 రామనామ స్మరణ మేము కౌంట్ చేసుకుంటాం. ఇక్కడ మీకు ముఖ్య గమనిక ఏమిటంటే, మీరు దీన్ని కొనసాగించాలి అనుకుంటే మీరు ఇక్కడ ఉన్నటువంటి నంబర్కి వాట్సాప్ పెట్టినట్టయితే, ఏదో జై శ్రీరామ్ అని వాట్సాప్ పెట్టినట్టయితే మీరు ఆసక్తి చూపిస్తే మీకు కోడ్ నెంబర్ ఇస్తాం. ఆ కోడ్ నెంబర్తో మీరు రాసినటువంటి రామనామ స్మరణ 3 లక్షలు, 1,00,000 రాశారు, దానికి 3 లక్షలుగా మేము నోట్ చేసుకుంటాం. ఎందుకంటే ఇందాక చెప్పాను కదా, శ్రీరామ రామ రామ అని 3 సార్లు అంటారు కాబట్టి స్మరణను మనం నోట్ చేసుకుంటున్నాం. ప్రతిసారి కూడా ఇంకా జపమాలతో మీరు జపం చేసి మీరు కౌంట్ పెడుతూ ఉంటే మీ కౌంట్ పెరుగుతూ ఉంటుంది. ప్రతి నెల మీ నామగోత్రాలతో అర్చన ఇదే విధంగా చేస్తూ ఉంటాం. కాబట్టి మీరు ఈ రామనామ జపాన్ని కొనసాగించే ఆసక్తి ఉన్న వాళ్ళు ఆ నంబర్కి వాట్సాప్ పెట్టినట్టయితే మీరు మాకు సత్సంగ సభ్యులుగా జాయిన్ అవుతారు, రామనామ జపాన్ని కొనసాగిస్తారు. లేదు మేము లేఖనము రాయడమే మాకు తేలికండి అంటే ఇంకా ఒక పుస్తకం ఇస్తాం, ఇంకొక 1,00,000 రాయండి, రాసిన తర్వాత 1,00,000 కౌంట్ మాకు చెప్తే ఆ కోడ్ నెంబర్ ఉంటుంది. కాబట్టి మీకు ఎప్పుడు మీరు ఒక 100 సార్లు జపం చేసిన 100 అని చెప్తే మేము 100 నోట్ చేసుకుంటూ ఉంటాం. ఎప్పుడైనా సరే మా కౌంట్ ఎంత అయింది అంటే మేము కౌంట్ చెప్తూ ఉంటాం. కాబట్టి మీ జాగ్రత్తగా మీ జప సంఖ్యను, లేఖనం సంఖ్యను మేము భద్రపరుచుకుంటాం. ఎప్పటికైనా మీ గురించి ఒక అకౌంట్ మేము మెయింటైన్ చేస్తాం. కాబట్టి ఆసక్తి ఉన్న వాళ్ళు మా సత్సంగంలో చేరి ఒక కోడ్ నెంబర్ తీసుకొని జపాన్ని కానీ రాయడాన్ని కానీ కంటిన్యూ చేసే ప్రయత్నం చేయండి. ఇప్పుడు మీకు అర్చన చేసినటువంటి వీడియోని చూడండి. మిత్రవేహిణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ జ్యోతిరసామృతం బ్రహ్మ భూర్భువ శ్రవేణ్యం మమ ఉపాత్త సమస్త ద్విదక్ష ద్వారా పరమేశ్వర ప్రీత్యర్థం శుభే ముహూర్తే శ్వేతావరः గల్పే వైవన్మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరు దక్షిణద్వాగే శ్రీరంగే उत्तरदेशे कृष्णा गोदावरी अवरुदेशे भगवत्सन्निधौ भगवत्कैंकर्यार्थं भगवत्कैंकर्यरूपेण स्मृतचान्द्रमानेन श्री क्रोधिनाम संवत्सरे उत्तरायणे वसंत ऋतुः वैशाखमासे शुक्लपक्षे सप्तम्यायां वासरः सुवासरः गुरुवासरः कुजवासरः शुभवासर भौमवासर शुभनक्षत्र शुभयोगे शुभकर्ण एवं गुणविशिष्टायाम् अस्मद्गोत्रभवस्य अच्युतगोत्रभवस्य रमा सचरणमित्रं देहस्य नित्योत्सव पच्योत्सव ऐनोत्सव अज्वनोत्सव तिरुकल्याणमन्तो यजमानस्य गोत्रभवस्य यजमानस्य गोत्रभवस्य मी गोत्रं చెప్పండి. పైడిపాల గోత్రభవस्य కృష్ణమూర్తినామ దేహस्य ధర్మపత్ని च सत्पुत्रक सत्पुत्रिक सद्बान्धवक्षेम स्तूर्याभय आयुरारोग्य ऐश्वर्याभिवृद्धिरस्तु मनोवाञ्छफलसिद्धिरस्तु
मनस्संकल्पन सिद्धिरस्तु जयका सिद्धिरस्तु इष्टकार्यार्थि सिद्धिरस्तु यजमानस्य गोत्रभवस्य पूर्वसरगोत्रभवस्य सत्यभेडिनां देस्य सह कुटुम्बसपरिवार क्षेमस्तुदेव आयुरारोग्यैश्वर्यस्तु मार्कण्डेयगोत्रभवस्य रत्नमाणिक्यनां देस्य मनोवाञ्छाफलसिद्धिरस्तु कश्यप गोत्रभवस्य कुञ्जरपु चन्द्रकुमारीनां देस्य मनोवाञ्छाफलसिद्धिरस्तु जयका सिद्धिरस्तु सत्यसाई दुर्गा भवानीनां देस्य मनोवाञ्छाफलसिद्धिरस्तु हरिदेशगोत्रभवस्य महालक्ष्मीनां देस्य मनोवाञ्छाफलसिद्धिरस्तु जयका सिद्धिरस्तु काशीपुत्रगोत्रभवस्य कश्यपगोत्रभवस्य सूर्य सत्यभेडिनां देस्य मनोवाञ्छाफलसिद्धिरस्तु काशीपुत्रगोत्रभवस्य महानाम देस्य मनोवाञ्छाफलसिद्धिरस्तु काशीपालगोत्रभवस्य श्रीराम वेङ्कटनाम देस्य मनोवाञ्छाफलसिद्धिरस्तु काशीपालगोत्रभवस्य पद्मावतीनां देस्य मनोवाञ्छाफलसिद्धिरस्तु भारद्वाजगोत्रभवस्य किरणमयीनां देस्य मनोवाञ्छाफलसिद्धिरस्तु काश्यपगोत्रभवस्य लक्ष्मी वीर राघवनां देस्य मनोवाञ्छाफलसिद्धिरस्तु पैडबलगोत्रभवस्य पद्मसायीनां देस्य मनोवाञ्छाफलसिद्धिरस्तु पैडबलगोत्रभवस्य बालाजीनां देस्य संज्ञानां देस्य महितानां देस्य श्रीकार्तिकनां देस्य विद्याभिवृद्धिरस्तु जयकासिद्धिरस्तु पैडबलगोत्रभवस्य विशालक्ष्मीनां देस्य मनोवाञ्छाफलसिद्धिरस्तु जयकासिद्धिरस्तु जानकुलगोत्रभवस्य कामाक्षीनां देस्य मनोवाञ्छाफलसिद्धिरस्तु विपल्लगोत्रभवस्य पद्मावतीनां देस्य सम्पूर्ण आरोग्यमस्तु मनस्संकल्पसिद्धिरस्तु काश्यपगोत्रभवस्य काश्यपालगोत्रभवस्य नारायणनाम देस्य मनोवाञ्छाफलसिद्धिरस्तु भुज्जिरे पद्मावतीनां देस्य उदयगिरीनां देस्य मनोवाञ्छाफलसिद्धिरस्तु पैडबलगोत्रभवस्य नागरत्नज्योतीनां देस्य मनोवाञ्छाफलसिद्धिरस्तु पैडबलगोत्रभवस्य सीतारामलक्ष्मणं देस्य मनोवाञ्छाफलसिद्धिरस्तु जयकासिद्धिरस्तु मनोवाञ्छाफलसिद्धिरस्तु मनस्संकल्पसिद्धिरस्तु जयकासिद्धिरस्तु मनोवाञ्छाफलसिद्धिरस्तु तम सत्यनारायण संरक्षणत मनसुलगोत्रभवस्य माणिक्यालराम देस्य माणिक्यालराम देस्य मनोवाञ्छाफलसिद्धिरस्तु पैडबलगोत्रभवस्य दुर्गा भवानीनां देस्य मनोवाञ्छाफलसिद्धिरस्तु पैडबलगोत्रभवस्य वेङ्कटेश्वरनां देस्य नागदुर्गनां देस्य मनोवाञ्छाफलसिद्धिरस्तु पैडबलगोत्रभवस्य सत्यवतीनां देस्य मनोवाञ्छाफलसिद्धिरस्तु कौण्डिन्यगोत्रभवस्य सत्यवतीनां देस्य मनोवाञ्छाफलसिद्धिरस्तु कौण्डिन्यगोत्रभवस्य त्रिमूर्तीनां देस्य मनोवाञ्छाफलसिद्धिरस्तु पैडबलगोत्रभवस्य पार्वतीनां देस्य मनोवाञ्छाफलसिद्धिरस्तु पुनर्सलगोत्रभवस्य धनलक्ष्मीनां देस्य मनोवाञ्छाफलसिद्धिरस्तु पैडबलगोत्रभवस्य भवानीनां देस्य मनोवाञ्छाफलसिद्धिरस्तु पेरशेट्टगोत्रभवस्य सत्यवतीनां देस्य मनोवाञ्छाफलसिद्धिरस्तु काटम मोहन दुर्गा प्रसादनां देस्य मनोवाञ्छाफलसिद्धिरस्तु भारद्वाजगोत्रभवस्य प्रसादनां देस्य मनोवाञ्छाफलसिद्धिरस्तु जयकासिद्धिरस्तु पुष्पालगोत्रभवस्य सरोजिनीनां देस्य मनोवाञ्छाफलसिद्धिरस्तु पुनर्सलगोत्रभवस्य चैतन्य नाम देस्य विजयलक्ष्मणं देस्य मनोवाञ्छाफलसिद्धिरस्तु नागलगोत्रभवस्य रमणमूर्तीनां देस्य मनोवाञ्छाफलसिद्धिरस्तु विनुकुलगोत्रभवस्य अन्नपूर्णानां देस्य मनोवाञ्छाफलसिद्धिरस्तु मुसनोळगोत्रभवस्य कुसुमकुमारीनां देस्य शिवकुमारां देस्य मनोवाञ्छाफलसिद्धिरस्तु पैडबलगोत्रभवस्य माधवी कुमारीनां देस्य मनोवाञ्छाफलसिद्धिरस्तु ग्रन्थिसलगोत्रभवस्य सत्यनारायणां देस्य श्रीनिवासरावनां देस्य धर्मपत्नी च सह कुटुंबस्य सपरिवारस्य क्षेमस्तर्याभय आयुरारोग्य ऐश्वर्याभिवृद्धिरस्तु అయిపోయి ఇంకా ఉన్నాయి మనోవాంఛఫలసిద్ధిరస్తు మనస్సంకల్పసిద్ధిరస్తు అయ్యా మనోవాంఛఫలసిద్ధిరస్తు మనస్సంకల్పసిద్ధిరస్తు जयकासिद्धिरस्तु तम सत्यानुं संरक्षन्तु ध्यायामि ध्यानं सर्पयामि आवाहयामि आवं सर्पयामि आस्तुं सर्पयामि पादयो पाद्य सर्पयामि स्थानं सर्पयामि वस्तु सर्पं पुष्पं सर्पयामि ओं प्रकृत्यै नमः ओं विकृत्यै नमः ओं विद्यै नमः ओं सर्वभूतसप्रदाय नमः श्रद्धाय नमः विभूताय नमः सुरभाय नमः परमात्म्याय नमः वाञ्छाय नमः पद्मालय नमः पद्माय नमः शुचये नमः स्वाय नमः सुधाय नमः सुधाय नमः धान्ये नमः हिरण्ये नमः लक्ष्म्ये नमः नित्यपुष्टाय नमः बेभय नमः आदित्याय नमः देव्ये नमः जप्त्याय नमः लोकशोकविनाशाय नमः
ధర్మనిలయే నమో కరుణయ నమో లోకమాత్రయ నమో పద్మప్రియే నమో పద్మహస్తాయ నమో పద్మాక్షయ నమో పద్మసుందరాయ నమో పద్మనాభప్రియే నమో రమాయ నమో పద్మమాలాంబ్రే నమో దేవ్యే నమో పద్మినే నమో పద్మగంధే నమో పుణ్యగంధే నమో సుప్రసన్నాయ నమో ప్రసాదాముఖ్య నమో ప్రభాయ నమో చంద్రభద్రాయ నమో చంద్రాయ నమో చంద్ర సహోదరాయ నమో చతుర్భుజాయ నమో చంద్రరూపాయ నమో ఇందిరాయ నమో ఇందుక్షేత్రాభం ఆలాజ్యాయ నమో పుష్టాయ నమో శివాయ నమో శివకరాయ నమో సత్యాయ నమో విమలాయ నమో విశ్వజ్యతే నమో దుష్టాయ నమో దారిద్ర్యనాశాయ నమో వేదపుష్టాయ భువనేశ్వరాయ నమో భూర్భువస్వః తస్య వితరవేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ ఓం ప్రణయ స్వాహ వనయ స్వాహ వనయ స్వాహ ధనయ స్వాహ మనయ స్వాహ కదలీఫల నారికడం సమర్పయామి కలకందం సమర్పయామి ఆనందకర్పూర నీరాంజనం సమర్పయామి సురేంద్రాశీభూత సమస్తదేవవనితాం లోకైక దీపాంగురాం ఆనందకర్పూర నీరాంజనం సమర్పయామి శ్రీకాంతాయ కళ్యాణ విధే నిర్వేజరాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మజయ చక్రవర్తి దానుంజాయ సార్వభౌమాయ మంగళం మంగళాశాసన మదాచార్య పురోగవై సర్వేస్త పురోరాజాయ వై సద్గురుదాయ సుమంగళం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుం ప్రచోదయాత్ సర్వం సచిదేవార్పణమస్తు. భక్త మహాజనులకు విజ్ఞప్తి, మీరు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం చాలా పవిత్రమైంది. ఇది మీరే కాకుండా మీ పక్కింటి వాళ్ళకు కూడా చెప్పి ఇంకా అభివృద్ధి చేయాలి. శ్రీరామనామ జపం మీ వీధి అంతటికి కూడా వినపడేలా చేయాలి. మీరు అందరూ కూడా కలిసికట్టుగా ఉండాలి. మనందరం కలిసికట్టుగా ఉండాలి. మనందరం కూడా కలిసి రామనామ జపం చేసి దేశాన్ని చక్కటి మార్గంలో నడిపించాలి. దుష్టుల్ని శిక్షించాలి. అలాగే ధర్మాన్ని రక్షించాలి. శ్రీరామచంద్రుడు యజ్ఞయాగాదులు కాపాడినవాడు. రాక్షస సమూహాలను చేశాడు, సమూలంగా నిర్మూలించాడు. ధర్మానికి ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళని ఓడిద్దాం, వాళ్ళని తొక్కేయాలి. ధర్మానికి విరుద్ధంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ధర్మ మార్గంలో నడిపేలా చేయాలి తప్ప వాళ్ళని చెడుగా మనం చూసుకోకూడదు. కాబట్టి మనందరం కూడా కలిసికట్టుగా ఉండి ఐకమత్యంగా ఉండి మన హిందూ ధర్మాన్ని హిందూ సాంప్రదాయాన్ని వృద్ధి చేసుకునేలా ప్రయత్నం చేద్దాం తప్ప. మీరు చేస్తున్నటువంటి ఈ రామయజ్ఞంలో నేను కూడా పంచుకోవాలని నేను కూడా కోరుకుంటున్నాను. కాబట్టి మనందరం కూడా కలిసి రామకోటి వ్రాసి రామనామ జపం చేసి దేశానికి మంచి శక్తిని ఇద్దామని నా ప్రార్థన.